అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నానెనను. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ పైన పలికిన 5వ మాట. లేఖనము నెరవేరినట్లు అనే మాట మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు దప్పిగొట్టాడని ముందుగానే ప్రవచింపబడింది. అదే లేఖనము అనే మాటను అక్కడ రాయడం చూస్తాం. ఏ లేఖనము అని చూస్తే కీర్తనల గ్రంథము 69వ కీర్తన 21వ వచనం. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చేరకను త్రాగనిచ్చిరి. యేసుక్రీస్తు ప్రభువారు దప్పిగొట్టాడని కీర్తనల గ్రంథంలోనే ప్రవచింపబడింది. యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్న గొప్ప సుగుణాన్ని ఇక్కడ మనం చూడగలం. ఆయన లేఖనమును నెరవేర్చిన వాడిగా ఉన్నాడు. దేవుని చిత్తమును శిలువ పైన శ్రమలలో కూడా ఆయన నెరవేర్చిన వాడుగా ఉన్నాడు. దేవుని మాటకు, దేవుని ప్రవచనానికి శిరస్సు వంచిన వాడుగా చూస్తాం. వాస్తవంగా దేవుడు దప్పిగొనడం ఏంటి, యేసుక్రీస్తు ప్రభువు దప్పిగొనడం ఏంటి అని ఆలోచిస్తే కనుక బైబిల్లో మనం చూస్తే భూమి ఆకాశములను సృజించినటువంటి దేవుడు సముద్రమును, నదులను, అరణ్యములో 20 లక్షల జనాంగానికి బండ నుండి నీటిని ఇచ్చిన సృష్టికర్త దప్పగొనడం ఏంటి అని ఆలోచిస్తే ఇది కూడా ప్రవచన నెరవేర్పే. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే దప్పిగొన వర్లారా నీళ్ళ ఎదుగు రండి అన్నాడు. అదే యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే నేను దప్పిగొన వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను అని దేవుడు సెలవిచ్చినాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనంలో మనం చూసినట్లయితే నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడునూ దప్పిగొనడు. చూశారు కదండి, యేసు క్రీస్తునందు విశ్వసించిన వాడు ఆకలిగొనడు, దప్పిగొనడు. మరొక మాటను చూసినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనం. నేనిచ్చిన నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పిగొనడు, నేను వానికిచ్చిన నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండనని ఆమెతో చెప్పాను. ఇలాగని యేసుక్రీస్తునందు విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా దప్పిగొనకుండానట్లు యేసుక్రీస్తు ప్రభువారు దప్పిగొనవలసి వచ్చింది. ఆయనందు విశ్వసించిన ఏ ఒక్కరు కూడా దప్పిగొనరు అనే దాన్ని నెరవేర్చిన నిమిత్తము మన పాపములకు ప్రాయశ్చిత్తార్థమైన బలి శిలువలో చేసేటప్పుడు దప్పిగొన్నాడు. పాపిని దేవునితో సమాధానపరిచే విషయంలో, దేవుని ఉగ్రత, కోపము పాపులపైన పడకుండా అడ్డుపడే విషయంలో యేసుక్రీస్తు ప్రభువారు దప్పిగొన్నాడు. ఆయన పాపుల కొరకు, పాపులను రక్షించుట కొరకు, తన యందు విశ్వసించే వారికి నిత్య జీవము ఇచ్చుట కొరకు యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో దప్పిగొన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు దప్పిగొన్నప్పుడు చేతితో అనగా బోళంతో కలిపిన చిరకను ఈ సోపు పొడకతో ఆయనకు అందించడం మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆ చేదును ఆయన తీసుకోరలేదు. ఆ పరిస్థితులను కూడా మన దప్పి తీర్చడం కొరకు ఆయన దప్పిగొని అటులనే పరలోకపు తండ్రి చిత్తాన్ని నెరవేర్చున్నాడు.